నమస్తే. పవన్ కళ్యాణ్ గారు నేషనల్ మీడియాలో 'హరహర వీరమల్లు' సినిమా రిలీజ్‌కి సందర్భంగా ఇచ్చారా? లేదంటే ఎలాగైనా ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారండి. నేషనల్ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. అదేంటంటే, ఇప్పుడు గత చరిత్ర గురించి మాట్లాడుతూ మొఘల్ చక్రవర్తులు, విజయనగర డైనస్టీ ఆ రెండిటి గురించి కంపేర్ చేస్తూ మొఘల్ చక్రవర్తుల్ని ఎక్కువగా గ్లోరిఫై చేశారు చరిత్రలో, విజయనగర డైనస్టీని తక్కువగా మాట్లాడారు. ఒక హాఫ్ పేజ్ కూడా రాయలేదు వాళ్ళ గురించి. కాబట్టి ఇప్పుడు మేము చేస్తున్నాం అంటే మా ఎన్డీఏ ప్రభుత్వం, ఇప్పుడు ఆయన ఎన్డీఏలో భాగస్తున్నారు కదా, మా ఎన్డీఏ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి విద్యా వ్యవస్థలో మార్పులు అనేవి నేను సపోర్ట్ చేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడాడండి. అంటే సిలబస్ని మార్చడాన్ని ఆయన సపోర్ట్ చేశాడు, సిలబస్ని మార్చడాన్ని సపోర్ట్ చేశాడు. నేననేది ఏంటంటే, ఇప్పుడు మొఘల్ చక్రవర్తుల గురించి చెప్పినా, విజయనగర డైనస్టీ గురించి చెప్పినా, లేదంటే బ్రిటిష్ వాళ్ళ గురించి చెప్పినా, ఎవరి గురించి ఆర్యుల గురించి చెప్పినా, ఎవరి గురించి చెప్పినా సరే, ఎన్ని డైనస్టీల్లో సఫర్ అయింది ఒకడే, మార్జినలైజ్డ్ సొసైటీస్. మేము సఫర్ అయ్యాం. మా చరిత్రను మీరు తిరగరాయటం అనేది హౌ డస్ ఇట్ మ్యాటర్? మీరు ఇప్పుడు మొఘల్ని గ్లోరిఫై చేసినా, విజయనగరం గ్లోరిఫై చేసినా, అక్కడ మొఘల్ దళితుడు కాదు, ఇక్కడ విజయనగర డైనస్టీ దళితుడు కాదు. మీరు ఎవరిని గ్లోరిఫై చేస్తే మాకేంటి? మా చరిత్రను మీరు తిప్పుతూ రాస్తున్నారు, తిప్పి మారుస్తున్నారు అనేది కాదు ఇప్పుడు మా కంప్లైంట్. ఇప్పుడు నేను చెప్తాను ఇక్కడ మా చరిత్రను ఎలా రాశారు, రాశారు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఆదివాసీ రెసిస్టెన్స్ మూమెంట్స్ని వీళ్ళు తిప్పి డిఫరెంట్ నేరేటివ్, అంటే చరిత్రను తిప్పి రాయరు. ఇప్పుడు అంబేద్కర్ అనే క్యారెక్టర్ ఉంది, అంబేద్కర్ క్యారెక్టర్ని తిప్పి రాయరు, నేరేటివ్ మార్చారంటే అంబేద్కర్ అనే వ్యక్తి మన హిందూ సమాజాన్ని, ఒక రెవల్యూషనరీ హిందూ సొసైటీకి సంబంధించినటువంటి వ్యక్తి అంబేద్కర్ అని చెప్పేసి పాంప్లెట్లు, పుస్తకాలు ప్రింట్ చేసి పబ్లిష్ చేస్తున్నారు. అంటే అంబేద్కర్ ఈజ్ ఏ హిందూ రెవల్యూషనరిస్ట్ ఫర్ హిందూ సొసైటీ. ఆ విధంగా మార్చి చెప్పారు. అంటే నిజానికి అంబేద్కర్ అక్కడ మీరు వేదాల్లో బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించి, వేదాల్లో మమ్మల్ని శూద్రులని పిలిచారని మనుధర్మశాస్త్రాన్ని తీసుకెళ్ళి తగలబెట్టడం, డామినెంట్ సొసైటీ మీద బావిలో మేము నీళ్ళు ఎందుకు తాగకూడదని చెప్పి 1929 ఒక ఉద్యమం తీసుకురావడం, ఇవన్నీ గురించి మాట్లాడరు. క్యాస్ట్ వ్యవస్థ మీద ఇవన్నిటి గురించి మాట్లాడరు. అంబేద్కర్ తన జీవితంలో 99% ఈ యొక్క సిస్టమ్ని, సోషల్ స్ట్రక్చర్ మీద ఆయన వ్యతిరేకంగా మాట్లాడాడు. మరి ఆ సోషల్ స్ట్రక్చర్కి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు బాధపడింది హిందువులే కదా, బ్రాహ్మణులు వాళ్ళే కదా. ఏమంటే బ్రాహ్మణులు లేడు, శూద్రులు లేదు, మొత్తం ఒకటంటే బాధపడతారు కదా బ్రాహ్మణులు. ఓకే, అని ఆ రోజు ఆయన అదే కదా మాట్లాడాడు అంబేద్కర్ గారు. ఇప్పుడు దాన్ని హిందూ రెవల్యూషనిస్ట్గా మీరు మార్చడంలో మాకు ప్రాబ్లం లేదు. మీరు చెప్పుకోండి, అంబేద్కర్ హిందూ రెవల్యూషనిస్ట్ అని చెప్పండి. దాన్ని హైలైట్ చేయడానికి మీరు దీన్ని తక్కువ రాస్తాయి. ఆయన హిందూ సమాజం మీద కొట్లాడిన దాన్ని తక్కువ రాస్తాయి. చరిత్ర వక్రీకరించబడ్డట్టే కదా. ఆయన ఈ వ్యవస్థ మీద, కుల వ్యవస్థ మీద, వేదాల మీద చేసినటువంటి పోరాటం అంతా వేస్ట్ అయిపోయింది కదా. మా బాధ అది. ఓకే, హిందూ రెవల్యూషనరిస్ట్గా వీళ్ళందరినీ మేము తిప్పి కదలి అంటే ఒక నేరేటివ్ని మార్చి రాస్తామంటే రాసుకోండి, ఎవరికి వద్దన్నారు. నేను అది అన్నది. ఇప్పుడు ఆదివాసీలకి సంబంధించినటువంటి గోవింద్ గురు అనేటువంటి ఒక ఆదివాసీ ట్రైబల్స్ కోసం అప్రెషన్, ఇది అప్పర్ కమ్యూనిటీస్ చేసేటువంటి అరాచకం అండి, క్యాస్ట్ అప్రెషన్ అండి. అడవిల్లో ఉండేటువంటి ట్రైబల్స్ మీదకి అప్రెషన్, క్యాస్ట్ అప్రెషన్ ఎవరు చేస్తారు? అక్కడ ఉన్నటువంటి డామినెంట్ సొసైటీ అప్రెషన్ చేశారు. ఎస్సీ ఎస్టీల మీద అప్రెషన్ చేసేది డామినెంట్ సొసైటీ. ఆ డామినెంట్ సొసైటీ అప్రెషన్ చేసినప్పుడు ఈ గోవింద్ గురు అనేటువంటి ఒక ట్రైబల్ హిస్టారికల్ ఫ్యాక్టర్ని ఆయన హిందూ నేషనలిస్ట్ ఫ్రేమ్వర్క్గా మీరు మార్చారు కదా. మీరు మార్చడం వల్ల ఇప్పుడు అదే నేను చెప్తున్నా, హిందూ నేషనలిస్ట్ ఫ్రేమ్వర్క్ మార్చడంలో మాకు అభ్యంతరం లేదు. మాకు ఇక్కడ అభ్యంతరం వచ్చిందంటే, ఒక ట్రైబల్ అప్రెషన్, డామినెంట్ సొసైటీకి అప్రెషన్కి వ్యతిరేకంగా మాట్లాడిన దాన్ని నువ్వు డౌన్ ప్లే చేస్తున్నావు, అది ఇది అనేది అట్లా మార్చారు. ఇప్పుడు కల్చరల్ ఎరేజన్ అనేది చేయడానికి ప్రయత్నం చెప్పి వనవాసి అంటే ఫారిన్ డ్వెల్లర్స్ ఉంటారు కదా, ఈ వనవాసీల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక కల్చర్ ఉండిద్ది, వాళ్ళకు ఒక సొసైటీ ఉండిద్ది, వాళ్ళు సపరేట్గా ఉంటారు. అసలు వాళ్ళందరూ కూడా రకరకాల దేవతలు, వాళ్ళందరినీ లోకల్ కల్చర్లో వాళ్ళు బతుకుతూ ఉంటారు.
ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చెప్తారు, యు ఆర్ ద సబ్సెట్ ఆఫ్ అవర్ మెయిన్ హిందూ ఐడియాలజీ అని చెప్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక చిన్న పుట్టనో గుట్టనో పూజిస్తున్నారండి, వాళ్ళు ఎవరిని పూజిస్తున్నారు, దాని చరిత్ర ఏంటి, ఎందుకు ట్రైబల్స్ ఆ దేవతను పూజిస్తున్నారన్న సంగతి వీళ్ళకి తెలియని కూడా తెలియదు. మోహన్ భగవత్ గారికి కానీ వీళ్ళెవరికి తెలియని కూడా తెలియదు వాళ్ళు అసలు ఎవరిని పూజిస్తున్నారు అనేది. కానీ వాళ్ళని కలుపుకుంటారు పోయేమని, మా మెయిన్ సమాజంలో హిందూ సమాజంలో మీరు మీ దేవుడు సృష్టించిన ఒక చిన్న సృష్టి అని చెప్పేసి కలిపేసినప్పుడు ఏమైతే అక్కడ లోకల్ కల్చర్, లోకల్ ఐడెంటిటీ అనేది పోతుంది అని చెప్పేసి ఇక్కడ ఆదివాసీ ట్రైబల్ అసోసియేషన్, ఇండియన్ ఆదివాసీ ట్రైబల్ అసోసియేషన్ వాళ్ళు మా యొక్క లోకల్ కల్చర్ని సబ్సెట్ చేస్తున్నారని, మెయిన్ చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారు, సబ్సెట్ చేస్తున్నారు అనేది వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ చేశారు కదా వాళ్ళ గతంలో. సో ఇవంతా డిస్టార్షనే కదా. నేను అదే ఉన్నానంటే ఇప్పుడు ఎవరిదైతేమండి, ఏ డైనాసిటీ అయితేమి, విజయనగర డైనాసిటీ అయితేమి, మొఘల్ డైనాసిటీ అయితేమి, బ్రిటిష్ డైనాసిటీ అయితేమి, ఎవరి డైనాసిటీ అయితే ఇక్కడ అల్టిమేట్గా ఆది ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క కల్చరల్ చేంజెస్ చేస్తున్నారు కదా. అది మేజర్గా మాకు అబ్జెక్షన్. అది ఇప్పుడు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 మీద పెద్ద కాంట్రవర్సీ లేసింది. ఫారెస్ట్ రైట్స్ 2006 మీద కాంట్రవర్సీ లేసింది. దాన్ని ఇచ్చేసారని చెప్పి మల్లికార్జున ఖర్గే గారు లాంటి వాళ్ళు ట్వీట్ చేశారు గతంలో. ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చూస్తే, ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, ఆయన పేరు మాజీ మంత్రి ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు గుర్తులేదు కానీ సుశీల్ కుమార్ షిండే ఒకసారి ఒక పోస్ట్ చేశారు. ఆయన ఎన్సీఆర్బీ డేట్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆ డేటా పోస్ట్ చేసి, ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీల మీద ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో దాడులు విపరీతంగా పెరిగినాయి ఎస్సీ ఎస్టీ బీసీల మీద అని ఒక ఎన్సీఆర్బీ డేటా రిలీజ్ చేసి ఆయన ఒకసారి ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చేసినప్పుడు ఇప్పుడు మీరేం చేస్తున్నారు, అంబేద్కర్ హిందూ సోషల్ రిఫార్మిస్ట్ అని చెప్పి మీరు నేరేటివ్ మార్చి మీరు చరిత్ర మారుస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈ గురు గోవింద్ గారు ఎవరైతే క్యాస్ట్ అప్రెషన్కి ఫైట్ చేశారో ట్రైబల్ తరపున, ఆయన్ని మీరు హిందూ నేషనలిస్ట్గా మీరు కథ రాసి దాని హిస్టరీని చేంజ్ చేసి మీరు పిల్లలకు బోధిస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళిద్దరు ఎవరి కోసం కొట్లాడారు, డామినెంట్ సొసైటీ వచ్చి ట్రైబల్స్ మీద అప్రెషన్ చేస్తున్నారని వాళ్ళు కొట్లాడాడు. మీరు దాని గురించి చెప్పట్లా. ఇప్పుడు ఎందుకు రాసేవాళ్ళు డామినెంట్ సొసైటీ కట్టి దాని గురించి రాయట్లా. ఇప్పుడు అంబేద్కర్ దేనికోసం కొట్లాడాడు, ఎస్సీ ఎస్టీల కోసం కొట్లాడాడు, దాని గురించి మీరు చెప్పరు. మీరు చెప్పారంటే ఎవరి మీద వ్యతిరేకించారని చెప్పాల్సి వచ్చిందని దాని గురించి చెప్పరు. ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి హిందూ నేషనలిస్ట్ సొసైటీ ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా మీరు హిందూ సమాజం కోసం కొట్లాడినటువంటి వ్యక్తుల్లాగా అంబేద్కర్ని, గురు గోవింద్ని చూపించడం ద్వారా ఈ ఎన్సీఆర్బీ డేటా ప్రకారం వచ్చినటువంటి ఆదివాసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద జరిగేటువంటి ఈ అఘాయిత్యాలు పెరుగుకుంటూ పోతున్నాయి కదా. ఇదిగోండి అక్కడ అంబేద్కర్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన గతంలో వాళ్ళ కులస్తుల మీద దాడి చేస్తున్నారని చెప్పి కొట్లాడాడని మీరు చెబితే, పాప ఈ ఎస్సీ ఎస్టీ ఆదివాసీల్లో కొద్దిగా వాళ్ళలో చైతన్యం కలిగి, అరే అంబేద్కర్ అని ఒక ఆయన ఉన్నాడట, అప్రెస్డ్ కమ్యూనిటీ డామినెంట్ కమ్యూనిటీస్ మీద కొట్లాడాడంట, అంటే వీళ్ళు కూడా కొంచెం ఫండమెంటల్ రైట్స్ గురించి ఆలోచిస్తారు వీళ్ళు. ఇప్పుడు మీరు తన చరిత్ర రాసి మీరు పక్కకి వెళ్ళడం వల్ల పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అక్కడ కూర్చొని మేము సపోర్ట్ చేస్తున్నాం సిలబస్ చేంజ్ చేయటాన్ని, అంటే సిలబస్ చేంజ్ చేయటం కదా, ఇవన్నీ మారిస్తే ప్రాబ్లం అంటున్నా. నేరేటివ్ని మార్చకూడదండి. ది వే యూ డిస్క్రైబ్ ఎన్ ఇన్సిడెంట్ షుడ్ నాట్ బి చేంజ్డ్. దాని మెయిన్ ఐడియాలజీ పోతుంది కదా. ఐడియాలజీ పోయినప్పుడు ఇవన్నీ దాడులు జరుగుతాయి. ఈ దాడులకి ఇప్పుడు అన్నిటి కారణం ఏంటి, అంబేద్కర్ ఒక హిందూ నేషనలిస్ట్ ఫ్రీడమ్ ఫైటరు, గురు గోవింద్ గారు షెడ్యూల్ ట్రైబల్ కోసం గురు గోవింద్ గారు హిందూ దేశం కోసం కొట్లాడినటువంటి ఒక వీర ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పేసి మీరు పుస్తకాలను నేర్పించడం ద్వారా వీళ్ళకి ఈ టార్చ్ బేరర్స్ వాళ్ళు వీళ్ళకి ఆ టార్చ్ లైట్ తీసేసి మీరు వేసుకున్నట్టు అయితే అది మీరు వాళ్ళని టార్చ్ లైట్గా హిందూ సమాజానికి చూపించినప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి టార్చ్ లైట్ మీరు తీసుకెళ్ళి మీరు హైజాక్ చేస్తే వీళ్ళని ఎవరు కాపాడేది, ఎస్సీ ఎస్టీ బీసీలని? ఐఎమ్ నాట్ అగైన్స్ట్ క్రియేటింగ్ హిందూ సొసైటీ, నేను దాని గురించి మాట్లాడతలేదు.
నేనేమన్నాను, మా టార్చ్ లైట్ ఇది. అంబేద్కర్ అనే వ్యక్తి మా టార్చ్ లైట్. గురు గోబింద్ అనేది ట్రైబల్స్కి ఒక టార్చ్ లైట్. ఆ ట్రైబల్ టార్చ్ లైట్లను తీసుకెళ్ళి మీరు వేరే మార్గంలో వేస్తున్నారు. ఎక్కడ నేషనలిస్ట్ అప్రోచ్లోకి మార్గంలో వేస్తున్నారు తీసుకెళ్ళి, ఈ యొక్క కుల అప్రోచ్ నుంచి తీసుకెళ్ళి. మరి అది వక్రీకరించడమే కదా. పొలిటికల్ ఏమంటారు, ఆదివాసీలకు సంబంధించినటువంటి వాళ్ళని ఇప్పుడు హేమంత్ సోరెన్ లాంటి వాళ్ళు ఇట్లా ప్రశ్నించారని చెప్పి ఆయన మీద కేసులు వేసి లోపల తీసుకెళ్ళి హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేశారు గతంలో. ఆయన ఏదో ఇట్లా కామెంట్లు చేశాడు, మా చరిత్ర మారుస్తున్నారని అని చెప్పేసి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేది కూడా ట్వీట్స్ని బట్టే చెప్తున్నాను. నేను చెప్పే ప్రతి మాట కూడా ట్విట్టర్లో ఉన్న ట్వీట్లు నేను మీకు చెప్తున్నా. ఎవరెవరు ఏం ట్వీట్ చేశారో అవన్నీ కూడా ఉంటాయి. ఓకే, నేను మాట్లాడే ప్రతి మాటకి ఒక ట్వీట్ ఉండిద్ది. ఎందుకంటే నా సొంతకి నాకు తెలియదు కదా, నేను ట్వీట్లు చదివే చెప్తాను. ఓకే, ఇప్పుడు మదర్ తెరీసా మీద చరిత్రని కొద్దిగా వక్రీకరించారంటే మదర్ తెరీసాని డౌన్ ప్లే చేశారు. ఆమె చేసిన వర్క్ని డౌన్ ప్లే చేసి ఒక చిన్న మత కన్వర్షన్ అనే దాన్ని హైలైట్ చేశారు. ఇప్పుడు కనుక అంబేద్కర్ని ఎలాగూ ఆయన కుల వ్యవస్థ మీద కొట్లాడాడనే దాన్ని డౌన్ ప్లే చేసి ఎక్కడో, నేను కూడా ఇప్పుడు అన్నాను కదా, ఇది హిందూ సొసైటీని క్రియేట్ చేయడానికి నేను పెద్ద వ్యతిరేకమేం కాదు. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ దట్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మైనారిటీ, ఎస్సీ ఎస్టీ బీసీస్ అని నేను అన్నాను కదా. ఇప్పుడు నా పాయింట్లో నేను హిందూ మతానికి వ్యతిరేకం కాదు అని ఒక చిన్న పాయింట్ తీసుకొని దాన్ని హెడ్లైన్ చేసేసి దాన్ని మొత్తం, కానీ నేను మాట్లాడుతుంది ఏంటి, అది కాదు కదా, నా మెయిన్ పాయింట్ అది కాదు కదా. అలాగే అంబేద్కర్ కొన్ని వందల పుస్తకాలు రాసినప్పుడు అక్కడక్కడ కొన్ని పాయింట్స్లో హిందూ సొసైటీ మీద నాకు హిందువులంటే పెద్ద నష్టం. ఇప్పుడు నేను ఎలాగ అన్నానో ఆయన అన్నాడు. అప్పుడు హిందువులంటే నాకు కోపం ఏం లేదు, మీ వ్యవస్థ మీద, మీ యొక్క సోషల్ స్ట్రక్చర్ మీద నాకు కోపం అన్నదాన్ని, నాకు కోపం లేదనే దాన్ని హైలైట్ చేసి టెక్స్ట్ బుక్లు రాసి నేరేటివ్ మార్చేసి చేయటం వల్ల ఉపయోగం ఏంటి. ఇప్పుడు అలాగే మా మదర్ తెరీసా జరిగింది. మదర్ తెరీసా అనేమో కుంటు రోగులు అనే కుష్టు రోగం వచ్చి మూర్ఛ రోగాలు వచ్చిన వాళ్ళు చేతుల నిండా పుండులు పడి పసిరు కారుకుంటూ ఉంటే, ఈగలు దోమలు ఏళ్తూ ఉంటే ఎవడూ ముట్టుకోకపోతే ఆ మెల్లు ముట్టుకొని క్లీన్ చేసి ఆమె ఒక సోషల్ సర్వీస్ చేసింది మదర్ తెరీసా. మదర్ తెరీసా అది పాయింట్, అది మేజర్ పాయింట్ ఏంటి, ది వర్క్ డన్ బై మదర్ తెరీసా ఇస్ ద మేజర్ పాయింట్. దాన్ని మనం డౌన్ ప్లే చేసి, ఇదిగా ఆమె క్రిస్టియన్ కాబట్టి మత కన్వర్షన్ చేసింది అనే దాన్ని హైలైట్ చేసి ఇప్పుడు ఆమెను పక్కన పెట్టారు కదా మదర్ తెరీసాని. బట్ అదర్వైజ్ ఇప్పుడు ఆమె ముట్టుకున్నప్పుడు, ఇప్పుడు ఎవరైతే ఈ డామినెంట్ సోర్సెస్ ఇప్పటికి కూడా, అప్పుడు మదర్ తెరీసా సంగతి ఆ రోజు తర్వాత ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఇలా నీళ్ళు పోసే వాళ్ళు ఉన్నారు దళితులకి. ఇప్పుడు నేను రోజు ఫుల్గా స్నానం చేసి పౌడర్ కొట్టుకొని ఇది పట్టుకొని ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, నాకు కూడా ఇలా నీళ్ళు పోస్తారు నేను లోపలికి వెళ్తే, సొసైటీలోకి వెళ్తే. కానీ ఆమె మదర్ తెరీసా కుష్ఠరోగం, చేతి నిండా పుండులు కారుతుంటే, పసురు కారుతుంటే క్లీన్ చేసి పాపం మొత్తానికి సేవ చేసింది. కాబట్టి క్రిస్టియన్ మిషనరీ కాబట్టి డౌన్ ప్లే చేసి పైకి ఎత్తలేదామని వీళ్ళు వచ్చిన తర్వాత. అదే కదా మీనింగ్, అదే కదా. సో ఏది సెకండరీ, ఏది ప్రైమరీ, మరి ఇవన్నీ డిస్టార్షన్స్ కదా, చరిత్రకి డిస్టార్షన్స్ కదా ఇవన్నీ. మహాత్మా గాంధీ గారు స్వతంత్రం కోసం పోరాడారు కదా. ఇప్పుడు మహాత్మా గాంధీ గారిని డౌన్ ప్లే చేయాలి. ఎందుకు డౌన్ ప్లే చేయాలి? ముస్లిమ్స్కి హిందువులకి జరుగుతున్న గొడవలో బలైపోయిన వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన మీ ఇద్దరు గొడవలు ఎందుకు అని చెప్పేసి ఆయన మధ్యలో ఒక న్యూట్రల్ గేమ్ ప్లే చేశాడు. నిజం చెప్పాలంటే అంబేద్కర్తో కొట్లాడి, అఫ్కోర్స్ మహాత్మా గాంధీ గారు చేసిన కొన్ని పనుల వల్ల మా దళితులకి తీవ్రమైన అన్యాయం జరిగింది. నో డౌట్ ఇన్ దిస్. మహాత్మా గాంధీ గారి వల్ల తీవ్రమైన అన్యాయం జరిగింది దళితులకి. అంబేద్కర్కి వ్యతిరేకంగా మాట్లాడారు. అంబేద్కర్ గారు అనుకున్న రాజ్యాంగాన్ని రాయలేకపోయాడు. అంబేద్కర్ గారు కోరుకున్న దేశాన్ని సృష్టించలేకపోయారు మహాత్మా గాంధీ గారు లాంటి వాళ్ళు అడ్డుపడడం వల్ల. బట్ అట్లీస్ట్ రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజ్ సమ్వాట్ న్యూట్రల్గా ఉన్నాడని చెప్పేసి ఇప్పుడు ఆయన్ని డౌన్ ప్లే చేసి చేస్తున్నారు కదా. అంటే సిలబస్లు మారుస్తున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా, అది మేము అనేది. ఓకే, ఇప్పుడు నెహ్రూ గారిని, గాంధీ గారిని ఇట్లాంటి వాళ్ళని డౌన్ ప్లే చేసి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని పెంచి అంటే వాళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్గా ప్రమోట్ చేశారు కదా. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే మేమేమన్నామంటే, మీరు మొఘల్ చక్రవర్తుల గురించి రాస్తారా, విజయనగరం డైనెస్టీ గురించి రాస్తారా, లేదంటే బ్రిటిష్ వాళ్ళ గురించి రాస్తారా, దట్ ఈస్ నన్ ఆఫ్ ఒక ఆపరేషన్కి గురయ్యేటువంటి లోయర్ కమ్యూనిటీస్కి ఇవన్నీ అసలు మ్యాటర్స్ కాదంటాను నేను.
ఆ డౌన్ లెవెల్లో ఉన్నవాడికి ఇవన్నీ ఎవరికి లాభం అండి? ఇప్పుడు మీరు బ్రిటిష్ పొగిడితే ఏం లాభం, బ్రిటిష్ తిడితే ఏం లాభం? వాడు అల్టిమేట్గా డౌన్ ట్రోడన్లో అండ్ వివక్షకు గురవుతున్నాడు. వాడిని లేపటం ఎట్లాగా దాని గురించి మేము మాట్లాడుతుంటే మీరు ఇంకా ఈ మతాలతోటి చేయటం వల్ల నష్టం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కరెక్ట్ కాదు కదా. పవన్ కళ్యాణ్ మేమేం పెద్ద ఎక్స్పెక్ట్ చేయము, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి దళితుల యొక్క బాధలు తెలీదు. అతను ఒక కాపు కులస్తుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి తెలీదు దళితులు పడే బాధలు. ఆయన వెళ్ళి అక్కడ కూర్చి విజయనగర డైనెస్టీని ఎక్కువ చేయట్లేదు, ముస్లిం డైనెస్టీని మొఘల్ డైనెస్టీని ఎక్కువ చేశారు, సనాతన ధర్మం అది ఇది మాట్లాడుతున్నాడు. కానీ ఏ రోజైనా సరే ఆయన ఓన్ నియోజకవర్గంలో దళితుల్ని వెలివేస్తే ఒక మాట మాట్లాడలేదు ఈ రోజు వరకు. చాలామంది దళిత పిల్లల్ని కొడుతుంటే హాస్టల్ గురించి మాట్లాడలేదు. ఆయన కనుక దళితుల గురించి ఇంతవరకు మాట్లాడలేదు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత. నాట్ ఏ సింగిల్ పాయింట్ ఈ టాక్డ్. ఎందుకంటే ఆయన మాట్లాడాడు, ఆయన కాపు గురించి ఆయనకి ఏం పని? ఓకే అంటే అలాగని అందరు మాట్లాడరు అట్లా అనుకుంటే మాట్లాడవచ్చు. కాపు గురించి అనుకుంటే మాట్లాడవచ్చు అండి. ఇప్పుడు పెరియార్ అతను ఓసీ క్యాండిడేట్, పూలే ఓసీ క్యాండిడేట్, దళితుల కోసం ప్రాణాలు ఇచ్చి కొట్లాడి జీవితాంతం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు దళితుల కోసం. ఓకే కులంలో ఏమి లేదు అంటున్నా, మనసులోనే ఉంటుంది ఇది అంతా అంటున్నా. హిందూ నేషనలిస్ట్ ప్రయారిటీస్ ఇవన్నీ కూడా చేసుకుంటున్నాం. అదే ఇప్పుడు మొఘల్ చక్రవర్తులు, ఇప్పుడు డైనెస్టీ మొఘల్ చక్రవర్తులు విజయనగర డైనెస్టీ గురించి మాట్లాడారు. నేను దాని గురించి మాట్లాడితే కాంట్రవర్సీ అయింది. మళ్ళీ ఇది ఏంది, మీరు మొఘల్ చక్రవర్తులను పొగుడుతున్నావు, విజయనగరం డైనెస్టీని తక్కువ చేసావు అని చెప్పేసి ఒకసారి, లేదంటే విజయనగరం డైనెస్టీని పొగిడేవు మొఘల్ చక్రవర్తిని తక్కువ చేసావని మళ్ళీ అంటారని చెప్పి నేను జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా ఏం మాట్లాడాలో తెలియక నేను మాట్లాడుతున్నా. కాబట్టి నేను ఇక్కడ ఒక ప్రాక్టీస్ తీసుకుంటున్నా. నేను ఐ డోంట్ సపోర్ట్ ఎయిదర్ మొఘల్ చక్రవర్తులు ఆర్ విజయనగర డైనెస్టీ. నేను ఈ రెండిట్లో జరిగినట్టు హింస గురించి మాట్లాడుతున్నా. మొఘల్ చక్రవర్తుల కాలంలో చేసినటువంటి హింస, చాలామందిని చంపేసి పుర్రెలతోటి ఇవి కట్టారు, ఏమంటారు వాటికి ఏదో పేరు ఉంది, ఓకే పుర్రెలతో చేశారు, వాటిని స్తూపాలు చేశారు ప్రజలు భయపడాలని చెప్పేసి. మనుషుల్ని చంపేసి పుర్రెలు తీసి మొఘల్ చక్రవర్తులు చేసింది. విజయనగర డైనెస్టీలో జరిగిన అతిపెద్ద పొరపాటు ఏంటంటే సతీ సహగమనం అనేది. సతీ సహగమనం, ప్రాక్టీస్ ఆఫ్ సతీ అంటే భర్త చనిపోతే భార్యను తీసుకెళ్ళి కాల్చేస్తారు భర్తతో పాటు. ది హైయెస్ట్ విజయనగర డైనెస్టీలో ఉంది, అది ఆంధ్రప్రదేశ్లో విజయనగర డైనెస్టీ సతీ ప్రాక్టీస్ అనేది హైలీ ప్రివలెంట్ ఇన్ విజయనగర డైనెస్టీ. ఇప్పుడు మేము ఎవరిని అప్రిషియేట్ చేయాలి, ఎవరిని పొగడాలి? అల్టిమేట్గా నేను అదే చెప్పింది, అది విజయనగర డైనెస్టీ అయినా మొఘల్ చక్రవర్తి ఇవన్నీ కూడా పనికిరావు. ఇక్కడ లోకల్ కమ్యూనిటీ పనికిరావు అవన్నీ. ఎస్సీ ఎస్టీ బీసీలకి వాడికి సాయంత్రానికి అన్నం తింటున్నారా, పెడుతున్నారా, వాడి పిల్లల్ని చదివించుకోవాలి, సాయంత్రానికి పిల్లలకి రోగాలు వస్తే మెడిసిన్ వేసుకోవాలి, ఇవి కావాలి. కానీ ఇవన్నీ ఎందుకండి అంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కాకుండా చరిత్ర చెప్పండి, చరిత్ర ఉన్నట్టు చెప్పండి. మదర్ తెరీసా అని ఒక క్రిస్టియన్ మిషనరీ, ధైర్యం లేదు చెప్పడానికి. మదర్ తెరీసా అని ఒక క్రిస్టియన్ మిషనరీ వచ్చింది, ఇదిగో కుష్ఠ రోగుల్ని తుడిచింది, కానీ ఆమె మత మార్పిడి చేసింది కొంతమంది. రెండు చెప్పు, దట్ ఈస్ ద హిస్టరీ. అంబేద్కర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన వేదాలకు వ్యతిరేకంగా మాట్లాడాడు, బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా మాట్లాడాడు, కొట్లాడాడు, దళితుల్ని బ్రాహ్మణులు ఒకటే అని అది బాధించాడు. కాకపోతే మధ్యలో ఒకసారి నాకు హిందూ మతం మీద కోపం లేదని రెండు చెప్పు. యు టెల్ బోత్ దట్ ఫ్యాక్ట్. నిజమైనటువంటి సత్యాన్ని మీరు టెక్స్ట్ బుక్లో రాసి చెప్పాలి. దాన్ని డివేట్ చేయటం వల్ల నష్టం ఎవరికంటే, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు ఒకరిని హైలైట్ చేస్తే, బీజేపీలో వచ్చినప్పుడు ఒకరిని హైలైట్ చేస్తే, వీళ్ళిద్దరిలో పాయింట్లో అల్టిమేట్గా సఫరరు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి లోయర్ కమ్యూనిస్టులు. అది నేను అనేది. అది పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని నేను ఆయనకి అడ్వైస్ చేస్తున్నా. థ్యాంక్ యూ, నమస్కారం.